చాలామంది జేఎన్‌టీయూఏ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ 2-1, 3-1 బీటెక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ పేపర్ వాల్యుయేషన్‌కు సంబంధించింది, ఈ రిజల్ట్స్ సంబంధించింది అప్డేట్ అడుగుతా ఉన్నారనమాట. సో, ఇప్పుడు దాని గురించయితే చెప్పదలిచానండి. సో, ముందుగా అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. సో, ఇప్పుడు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం మీరు కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక పీడిఎఫ్స్ వాటి కోసం అయితే టెలిగ్రామ్స్‌లో షేర్ చేస్తానండి. సో, ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ 2131 బీటెక్ అనేది పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఫస్ట్ పేపరు ఏదైతే ఉంటదో, ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది అన్ని రెగ్యులేషన్‌లకు కూడా. ఓకేనా? సో, ఈ పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, ఈ 2131 ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి, ఇంకా 3-2 ఇవాళతో అయిపోద్ది. 2-2 ఇంకా 3 డిసెంబర్ వరకు ఉన్నాయి కాబట్టి, సో, ఈ రిజల్ట్స్ రావడానికి ఇంకా సమయం పట్టేదానికి ఛాన్స్ ఉంది. సో, రిజల్ట్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసైతే డిసెంబర్ ఎండింగ్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయన్నమాట. చాలామంది అడిగేదేంటంటే, పేపర్ వాల్యుయేషను వచ్చేసరికి ఎలా జరుగుతుందని. సో, ఈ 2131లో గానివ్వండి, ఏదైనా గానివ్వండి, జేఎన్‌టీయూ అనంతపురంది మాత్రం పేపర్ వాల్యుయేషన్ అనేది స్ట్రిక్ట్‌గానే ఉంటది. అయితే 21 రెగ్యులర్‌లో ఒక సబ్జెక్ట్ మాత్రం స్ట్రిక్ట్‌గా జరుగుతదండి. కోర్ సబ్జెక్టు. ఈ 31 ఈజీగా జరిగినా మామూలుగా లెక్క ప్రకారం అయితే పర్సెంటేజ్ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉండదు పాయింట్స్ మిగతా వాటితో పోలిస్తే. అదే జేఎన్‌టీయూ అనంతపూర్‌లో అయితే అన్ని రకాలుగా మీరు రాసిన దానికే కంటెంట్‌కి మార్కులు వేయడం జరుగుతుంది. ఎట్లా పడితే అట్లా రాస్తే అయితే మార్కులు వేయరు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. దానికి కారణాలు కూడా నేను వీడియో చేశాను. థాంక్ యూ సో మచ్.